హరీష్, ప్రవణ అనే ఇద్దరు మంచి స్నేహితులు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన గ్రామంలో నివసిస్తున్నారు. హరీష్ ఓ ఆత్మీయతతో నిండిన బాలుడు, ప్రవణ తెలివితో, ప్రేమతో నిండిన బాలిక. ఒకరోజు ఇద్దరు నదీ తీరంలో ఆడుకుంటూ వెళ్తుండగా రాజన్ అనే విచారకరమైన వ్యక్తిని గమనించారు. అతను రాళ్లమీద కూర్చుని తన దుంహకభారాన్ని నీటిలో చూడడం వారు చూసి ఆశ్చర్యపోయారు. హరీష్ ధైర్యంగా అతనితో మాట్లాడటానికి ముందుకెళ్లాడు. ప్రవణ ఆలోచనాత్మకంగా అతన్ని గమనించింది. ఆ తరువాత వారు అతనికి నీరు, ఆహారం ఇచ్చి సాంత్వన కల్పించారు. కొన్ని క్షణాల్లోనే రాజన్ తన జీవిత గాథను పంచుకున్నాడు. ఒకప్పుడు ఓ ఉదార స్వభావం గల వ్యక్తిగా ఉండిన రాజన్ నమ్మినవారితో ద్రోహం చేయబడటంతో తన జీవితమంతా పాడైపోయిందని చెప్పాడు. హరీష్, ప్రవణ అతనికి మానసిక శాంతిని తిరిగి పొందడంలో సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. వారు అతనిని గ్రామంలో తీసుకెళ్లి అక్కడి మంచి మనసు గల ప్రజలతో పరిచయం చేశారు. గ్రామస్తుల మధ్య సహాయం, నమ్మకం, మానవత్వం చూసిన రాజన్ హృదయం కదిలిపోయింది. హరీష్, ప్రవణ అతనికి తోడుగా ఉండి అతని నమ్మకాన్ని మళ్లీ కొలుక్కు తెచ్చారు. ఈ క్రమంలో రాజన్ తన ఉపాధ్యాయ నైపుణ్యాలను గుర్తు చేసుకుని గ్రామంలో పిల్లలకు విద్య అందించడంలో తన జీవితాన్ని కొత్తదిగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాడు. అతను ఉపాధ్యాయుడిగా మారి పిల్లలకు బోధన చేస్తుండగా హరీష్, ప్రవణ అతన్ని చూసి ఎంతో గర్వించారు. ఈ ప్రయాణం ద్వారా హరీష్, ప్రవణ తమ స్నేహబంధం మరింత బలంగా పెరిగింది. వారు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండి ఇతరుల సహాయానికి ముందుండాలని తీర్మానించారు.